దేశంలో కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందారు. కానీ వరద సమస్య మొదలైంది. వర్షాలు ఎక్కువగా పడుతున్న కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని చోట్ల ఈదురుగాలుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వర్షం కారణంగా టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిన సంఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎయిర్పోర్ట్లో సరిగ్గా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ పైకప్పు కూలిన ఘటన మరవకముందే శనివారం ఉదయం మరో ప్రమాదం సంభవించింది. గుజరాత్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో పాటుగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోని రాజ్కోట్ ఎయిర్పోర్ట్లో ప్రమాదం సంభవించింది. టెర్మినల్ పైకప్పు శనివారం ఉదయం కుప్పకూలింది. ప్రయాణికుల పికప్ డ్రాప్ పాయింట్ వద్ద ఉన్న టెర్మినల్ ఒక్కసారిగా కూలింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఘటన తర్వాత ఆ తర్వాతి రోజే మరోటి జరగడంతో సంచలనంగా మారింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కేవలం పందిరి మాత్రమే కూలడం, ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గుజరాత్లో భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఆ రాష్ట్రానికి తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. వచ్చే 5 రోజులు వర్షాలు బీభత్సం సృష్టించే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల క్షేమంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. పైకప్పు, ఇనుప పిల్లర్లు కూలిపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతుడు ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన రమేష్ కుమార్ అనే క్యాబ్ డ్రైవర్గా పోలీసులు చెప్పారు. ఇక గాయపడ్డ మిగతా 6 పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాద స్థలిని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. పరిస్థితిని సమీక్షించారు. మృతుడి కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే గాయపడ్డ వారికి 3 లక్షల రూపాయల చొప్పున ఇస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.